సినిమా రంగంలో టెక్నాలజీ ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా డీఏజింగ్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచ సినీ రంగంలో హాట్ టాపిక్గా మారింది. హాలీవుడ్లో ఇప్పటికే ది ఐరిష్ మ్యాన్లో రాబర్ట్ డెనరియో, అలాగే కెప్టెన్ మార్వెల్లో శామ్యూల్ జాక్సన్, జెమినీ మ్యాన్లో విల్ స్మిత్కి ఈ టెక్నిక్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. భారతదేశంలో కూడా కొంతమంది దర్శకులు ఈ టెక్నిక్ ని ప్రయత్నించారు. ఫ్యాన్ లో షారుఖ్ ఖాన్, లాల్ సింగ్ చడ్డాలో అమీర్ ఖాన్, ఆచార్యలో చిరంజీవి, ఇటీవల కల్కి 2898 ఏడీలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్లకు డీఏజింగ్ టచ్ ఇచ్చారు. కానీ ఎక్కువసార్లు ఈ ఎఫెక్ట్లు ఫ్యాన్స్ ని మెప్పించకపోవడంతో విమర్శలే ఎక్కువగా వచ్చాయి. అయితే ఇప్పుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ మాత్రం డీఏజింగ్ టెక్నాలజీని పూర్తిగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. సూపర్ స్టార్ రజనీకాంత్ యంగ్ లుక్ చూసి అభిమానులు మైమర్చిపోయారు. థియేటర్స్ లో ఫ్యాన్స్ కోలాహలం రజనీ యంగ్ అవతార్కి స్పష్టమైన నిదర్శనం. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో రజనీని ఒక వింటేజ్ స్టైలిష్ అవతారాల్లో చూపించారు. ముఖ్యంగా ఆయన బీడీ తాగుతూ కూల్ గా నడుస్తూ కనిపించిన సీన్స్, ఆ స్వాగ్ చూసి ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. ఇవి రజనీ గోల్డెన్ డేస్ ని గుర్తు చేస్తున్నాయి. నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో లోకేష్ కనకరాజ్కి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఎంత జాగ్రత్తగా రజనీ డీఏజింగ్ లుక్ ని హ్యాండిల్ చేశారో అందరూ గుర్తిస్తున్నారు. ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో ఇలా నిజమైనట్లుగా స్టైలిష్ గా కనిపించిన డీఏజ్ లుక్ అరుదే. ఇక ఈ సీక్వెన్స్లలో అనిరుద్ సంగీతం ప్రత్యేకంగా నిలిచింది. రజనీ స్క్రీన్ పై కనిపించే ప్రతిసారి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్ ని ఇంకో లెవెల్ కి ఎత్తేసింది. ఫ్యాన్స్ కేరింతలు, థియేటర్ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆ బీజిఎంతో మరింత గట్టిగా వినిపించాయి. మొత్తం మీద కూలీ రజనీకాంత్ డీఏజ్ లుక్ కి మాత్రమే కాకుండా ఇండియన్ సినిమాల్లో డీఏజింగ్ టెక్నాలజీని కొత్త రేంజ్ లో చూపించిన మైలురాయిగా నిలిచింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.